అందరికీ నమస్కారం। ఈరోజు కామారెడ్డి పట్టణంలో మనం ఒక చారిత్రక సభ నిర్వహించుకోబోతున్నాం। మరి కార్యక్రమంలో ఈ చారిత్రక కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు। మొట్టమొదట మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు ఎవరినైనా పిలిచినప్పుడు మాట్లాడడానికి ఆహ్వానిస్తే దయచేసి డయాస్ మీద ఉన్న వాళ్ళ పేర్లు ఇవ్వాలి చెప్పకండి, అందరికీ నమస్కారం అని చెప్పండి। కొంత టైం సేవ్ అయింది, అందరికీ టైం సేవ్ అయితే ఎక్కువ మందికి మాట్లాడించే అవకాశం ఉంటుంది। డయాస్ మీద ఉన్న వాళ్ళు ఎవ్వరు ఏం ఫీల్ గారు, ఇక్కడ అందరం మనం ఒకటే। మనము ఈరోజు కామారెడ్డి పట్టణంలో బీసీ ఆక్రోశ సభ అనేటువంటి ఒక సదస్సును నిర్వహించుకుంటూ ఉన్నాం। ఈ సభను ఎందుకు నిర్వహించుకుంటున్నాం, దీనివల్ల నెరవేరబోయే లక్ష్యం ఏంటి, మరి రాబోయే కాలంలో దీనివల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఒనగూరుతాయనేటువంటి విషయం పైన ఒక నిమిషం నేను మాట్లాడి, మొట్టమొదట కామారెడ్డి పట్టణంలో ఈ సభ నిర్వహించడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా। ఇక్కడ కామారెడ్డి పట్టణంలో అన్ని కులాలను కలిపి మేము ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది। ఆర్గనైజింగ్ కమిటీకి మర్కల్ భూమన్న గారిని చైర్మన్గా పెట్టడం జరిగింది। వారు ఇప్పుడే అక్కడ బయటకు వెళ్ళినట్టున్నారు, సరే వారు వస్తారు। అదేవిధంగా కామారెడ్డి పట్టణంలో అన్ని కులాలు కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఐక్యంతో ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళు కృషి చేశారు। మన కార్యక్రమం కొంత 1 hour 2 hours లేట్ అయినప్పటికీ కూడా ఇంకా మనం రాత్రి 8-9 వరకు కూడా కొనసాగుతుంది। ఎవరు ఇందులో మీరు నాకు అవకాశం రాలేదు మాట్లాడడానికి అని బాధపడాల్సిన అవసరం లేదు, మేము ఇచ్చే వాళ్ళకు చాలామంది కూడా పిలుస్తామని తెలియజేస్తున్నా। నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ కామారెడ్డిలో ఎందుకు ఈ బీసీ ఆక్రోశ సభ ఏర్పాటు చేసినాం అని మనం మాట్లాడుకుంటే, కామారెడ్డి పట్టణంలో నవంబర్ 10, 2023 రోజున అప్పటి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అని చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేసి పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని పిలిపించి ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక ప్రకటన చేశారు। ఆ ప్రకటనలో 21 అంశాలు ఉన్నాయి। ఆ 21 అంశాల్లో ఒక్క అంశం కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలే। గత 2 సంవత్సరాలు అయింది ఆ ప్రకటన అయిపోయి, నవంబర్ 15 ఇవాళ 23 నవంబర్ 10లో ఇచ్చిండ్రు, ఇవాళ 25 నవంబర్ 15। మేము నవంబర్ 10నే పెడదాం అనుకున్నాం, బట్ జూబ్లీహిల్స్ ఎన్నికల దృష్ట్యా కౌంటింగ్ దృష్ట్యా 14 నిన్న అయిపోయింది కాబట్టి ఇవాళ పెట్టాల్సి వచ్చింది। అంటే ఇక్కడ ఏదో మనం ఒక్క కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అమలు చేయలేదని ఒక కాంగ్రెస్ పార్టీ 40% రిజర్వేషన్ అడ్డుకుంటున్నటువంటి బీజేపీలను కూడా ఒక్క పార్టీ అంటూ ఏమి లేదు, మేము న్యూట్రల్ సంస్థ, దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు। మేము ఇది ఏ రాజకీయ పార్టీకి ఏ రాజకీయ పార్టీ మద్దతు మాకు లేదు। మేము ఉన్న వాస్తవాలు తెలియజేస్తాం, ఉన్న వాస్తవాలు మాట్లాడతాం। దయచేసి కొంత ఓపికగా వినండి। మీకు కొన్ని రాజకీయ పార్టీలతో మీకు సంబంధాలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మనం వాస్తవాలు మాట్లాడుకుందాం, వాస్తవాలే తెలుసుకుందాం, నిజాలే మాట్లాడతాం ఒకటి। రెండవది, ఈ ఆక్రోశ సభ ఎందుకు ఏర్పాటు చేసినాం అని అంటే, మనకు హామీలు ఇచ్చి అమలు చేయనప్పుడు దాన్ని ఏమంటారు, మోసం అంటారా, దగ అంటారా, వంచన అంటారా, ఇంకేమంటారు? కాబట్టి మనకు హామీలు ఇచ్చి అమలు చేయనటువంటి వాళ్ళ మీద కోపం వ్యక్తం చేయడానికే ఆక్రోశ సభ పెట్టినాం। ఆక్రోశం అంటేనే బాధతో కూడుకున్నటువంటి ఆగ్రహం, కాబట్టి మాకు ఆ బాధ ఉంది లోపట, ఆ బాధను మనం వ్యక్తపరచుకోవడానికి ఇక్కడ మనం ఆక్రోశ సభ అనేది పెట్టినాం। ఇంకోటి, ఇక్కడ ఈ సభ బీసీలకు సంబంధించినటువంటి అన్యాయాలకు జరుగుతున్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయాలను గురించి విశదీకరించడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సభ। ఖచ్చితంగా గత 78 సంవత్సరాలుగా
బీసీలను ఎవరు మోసం చేస్తున్నారు, బీసీల జీవితాలతో ఎవరు చెలగాటమాడుతున్నారు, బీసీలకు శత్రువులు ఎవరు అనే విషయాల గురించి అన్నీ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ముఖ్య వక్తలు చెప్పేటప్పుడు కూడా తెలియజేస్తుంటారు. ఇవాళ భారతదేశంలో 78 సంవత్సరాలుగా అత్యంత హీనంగా అణచివేయబడ్డటువంటి జాతి ఏదన్నా ఉందంటే అది బీసీల జాతి మాత్రమే. మీకు లెక్కలతో సహా మేము ఇక్కడ వివరిస్తాం రాబోయే సెషన్లో. ఇంకా మున్ముందు బీసీలు ఏ విధంగా అణచివేయబడ్డారు, అదేవిధంగా ఆధిపత్య కులాలు అగ్ర కులాలు ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందారు. మనము ఈరోజు ఈ సభ పెట్టడం ద్వారా బీసీల యొక్క గోస, బీసీల యొక్క బాధ కేంద్రంలో ఉన్న ఢిల్లీ దాకా వినబడాలి. మా పోరాటం అంతా కూడా 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్పించడం వరకు. అదేవిధంగా మాది సామాజిక న్యాయం కొరకు పోరాటం. సామాజిక న్యాయము రాజ్యాధికారం ద్వారానే సాధ్యం కాబట్టి సామాజిక న్యాయము రాజ్యాధికారం అనే 2 అంశాలే మాకు ముఖ్యమైనటువంటి అంశాలు. ఇవాళ ఈ సభ ద్వారా పాలకులకు మనం తెలియజేయాల్సింది ఏంటంటే బీసీలకు గతంలో లాగా హామీలు ఇచ్చేస్తే వాళ్ళు ఏం పట్టించుకోరు, మనం మర్చిపోవచ్చు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి వాళ్ళకు తెలియజేయడం కొరకే ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ సమావేశాలు ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేస్తున్నాం. సో బీసీలు సంఘటితం అయితే మీ పునాదులు కలిగిపోతాయి, మీ కుర్చీలు కదిలిపోతాయి అని చెప్పడం కొరకే ఇవాళ సమావేశం ఏర్పాటు చేసినాం. నిన్ననే మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్లో బీసీలందరూ కూడా సమైక్యంగా ఓటేస్తే మరి అగ్రవర్ణాల అడ్డా అయినటువంటి జూబ్లీ హిల్స్, తెలంగాణలో అత్యంత రిచెస్ట్ ప్లేస్ అయిన జూబ్లీ హిల్స్లో మరి ఇవాళ బీసీ బావుట ఎగురవేసినాం. అది ఎట్లా సాధ్యమైంది? తెలంగాణలో బీసీ వాదం గత 2 దశాబ్దాలు అంటే గత 2.5 సంవత్సరాలుగా అంటే దాదాపు మేము 2 సంవత్సరాలకి ఇందులో పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ వాదన అనేది ఈరోజు గ్రామ గ్రామానికి గడప గడపకు చేరుతూ ఉంది. ఇవాళ బీసీలు సమైక్యమైనారు కాబట్టి ఇవాళ 2 అగ్ర కులాల మధ్య ఒక బీసీ బిడ్డ 25,000 మెజార్టీతో గెలుచుకొని బయటపడ్డాడు. సో ఆ రకమైనటువంటి ఆలోచన రావాలి. రాబోయే కాలంలో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కూడా బీసీలు గెలవాలి. ఇవాళ కామారెడ్డి గడ్డ మీద కూడా ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో బీసీ బిడ్డను గెలిపిస్తారా లేదా? మీరు ఇక్కడ ఎవరున్నారు ఎమ్మెల్యే? సరే ఎవరన్నా ఉండని, కానీ కాబోయే కాలంలో 100% బీసీ బిడ్డ ఇక్కడ గెలవాలి. బీసీల రాజ్యాధికారం మనం సాధించుకోవాలి. దాని కొరకే మనం ఇక్కడ ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. కామారెడ్డి సభ అంటే ఏదో ఆక్రోశం పెట్టిన సభనే కాదు, ఇది ఆత్మగౌరవ సభ కూడా, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన సభ. మనం హామీలు ఇచ్చి మర్చిపోయిన వాళ్లకు రాబోయే కాలంలో గుణపాఠం చెప్పడానికి ఏర్పాటు చేసినటువంటి సభ. మీ అందరినీ కోరేది ఏంటంటే దయచేసి ఇక్కడ వచ్చినందుకు 1 గంట 2 గంటలు మీరు నిశ్శబ్దంగా ఉండండి. చాలా విషయాలు చాలా వక్తలు తెలియజేస్తారు. నేను కూడా మాట్లాడుతుంటాను మధ్య మధ్యలో, ఎందుకంటే సభాధ్యక్షుని కాబట్టి నాకు అవకాశం ఉంది. సో నేను